ఆ, ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలట, అదేందో చూద్దాం మనం. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోను. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. సో డైరెక్ట్ ఒక ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ చేస్తారట. కాంట్రాక్టు విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలని చెప్పేసి యూనియన్లు అంటున్నాయి. అవుట్ సోర్సింగ్ విధానం మానుకోవాలి, కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్. దీంట్లో ఏదైనా జరగచ్చు. అసలు ఈ ఏజెన్సీ ఎవరిది, ఎవరి చేతిలోకి పోతుందో ఫస్ట్ గుర్తించాలి. ఏజెన్సీ ద్వారా లాభాలను కట్టించే ప్రయత్నం కూడా చాలామంది మంత్రులు కూడా చేయొచ్చు, ఎమ్మెల్యేలు కూడా చేయొచ్చు. ఏదో పెద్ద దందా దుకాణం కూడా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ లాభాలలోకి పోతుంది. సో ఈ పైసలు కనబడుతున్నాయి దాంట్లో, కాబట్టి ఏదో ఒక రకమైన అంశాలు తెర మీదకి వస్తూనే ఉంటాయి. సో కండక్టర్ నియామకానికి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్ట. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ముందుగా హైదరాబాద్ రీజియన్లో మాత్రమే ముందుగా తీసుకోబోతున్నట. ఇటీవల ఎలక్ట్రిక్ ఈవీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయల వేతనం. మళ్ళీ ఆ ఏజెన్సీ ఏం చేస్తుందో, ఆ పైసలు ఏం చేస్తుందో తెలియదు. మళ్ళీ 17,969 కండక్టర్లకి జీతం. కలెక్షన్ కష్టాలు ఇది అది కాదు, ఇగో చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఈ కండక్టర్ నియమించుకోవాలని బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో నియామకాలు చేపట్టి అక్కడ సక్సెస్ అయితే జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ఇబ్బందిని ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే చర్చ జరుగుతోంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వైపు అడుగులు వేస్తున్నట్లు యూనియన్లు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకడంతో పాటు రెగ్యులర్ నియామకాలు ఉండవేమోనని భావిస్తున్నారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు తీవ్ర నిరాశనైతే, అన్యాయం అయితే జరుగుతుందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలు మానుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు అయితే హెచ్చరిస్తూ ఉద్యోగ సంఘాల ఆగ్రహం అట. ఈ నిర్ణయం మీద ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేసినాయి. అవుట్సోర్సింగ్ కండక్టర్ నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జీవోలు తీసుకొచ్చి సంస్థను గుత్తేదారులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు యాజమాన్యం వినడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకొని సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. అవుట్సోర్సింగ్పై విధానాలపై త్వరగా అన్ని సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. సభలు సమావేశాల్లో 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పష్టతనివ్వాలని నిరుద్యోగులకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉనికి లేకుండా చేసేందుకు ఎప్పుడూ లేని విధంగా కండక్టర్ల అవుట్సోర్సింగ్ విధానానికి ప్రభుత్వం ప్రయత్నించడం మానుకోవాలని యూనియన్లు సూచిస్తాయి. సంక్షేమ కమిటీలు ఎందుకు మరి ఇట్లా చేసేదానికి ఆర్టీసీ సంక్షేమ కమిటీలు ఎందుకు అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్లో ఈ నెల 27న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. సమ్మె వాయిదా వేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ల గుర్తింపును ఇవ్వకుండా వెల్ఫేర్ కమిటీలు అంటే ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తాము భావిస్తున్నట్లు కార్మిక సంఘాలు అయితే చెప్తున్నాయి. సో మొత్తంగా మరి దీని ఏమంటారు, అవుట్సోర్సింగ్లో కండక్టర్ ఉద్యోగాల మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయరు.